హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం న్యూ ఇయర్ కోసం ది బెస్ట్ కోంబో అనిపించే 2 చికెన్ రెసిపీస్ ని చూద్దామండి. అవే చికెన్ గ్రీన్ ఫ్రై ఇంకా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ రెండిటి కోంబో ఉంటే చాలండి, ఆ డే మనకి కంప్లీట్ గా స్పెషల్ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా, బిగినర్స్ కూడా ఎంతో సింపుల్ గా చేసుకునేలా ఈ 2 రెసిపీస్ ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో అలాగే ఎన్నో టిప్స్ తో షేర్ చేస్తానండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు ఈజీగా చేసేస్తారు ఈ రెసిపీస్ని. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. చూసేద్దాం రండి. వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. ముందుగా మనం చికెన్ గ్రీన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ గ్రీన్ ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్, అంతే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. దీనికోసం ముందుగా నేను 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. బోన్తో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి, మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఈ సైజ్ ముక్కలు ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి ఫ్రై బాగా వస్తుంది. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి చికెన్ని. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చిన్న కట్ట పుదీనా ఆకులు, అలాగే సగం కట్ట వరకు కొత్తిమీరను కూడా తీసుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిర్చీలు మీ స్పైస్కి తగ్గట్టుగా. దీనిలోకి ఒక లెమన్, కంప్లీట్గా ఒక లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. పుదీనాని క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి, కొత్తిమీర కొంచెం తక్కువగా ఉండాలి. వీటన్నిటిని ఫైన్గా ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ పంచదార, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఇవన్నీ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా చేతితో మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా ఇలా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటైనా అలా నాననివ్వండి. అప్పుడే మనకి ముక్కలకి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి ఫ్రై అనేది బాగుంటుంది. ఇంకా ఎక్కువ టైం కుదిరితే ఇంకా ఎక్కువ టైం సోక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేశానండి. ఆ ప్లేస్లో ఆయిల్ అయినా గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి వీటిని ఇక మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కొంచెం బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకుంటూ ఉండండి. అవసరం లేదు, ఆయిల్ తక్కువగా వాడాలి అనుకుంటే వేసుకోకండి, కానీ బటర్ వేయటం వల్ల మధ్యలో చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే ఇలా వచ్చేస్తాయండి. అంతే, మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేయకండి, ముక్కలు గట్టిగా అయిపోతాయి, టేస్ట్ మారిపోతుంది. అంతే, మనం ఈ చికెన్ ఫ్రైని సర్వ్ చేసేసుకోవటమే. సాంబార్ రైస్ కానీ, రసం రైస్ కానీ, బిర్యానీస్లో కానీ, లేదు అనంటే బిర్యానీస్ అలా చేసుకున్నప్పుడు స్టార్టర్గా తీసుకోవాలి అనంటే పర్ఫెక్ట్ అండి ఈ గ్రీన్ ఫ్రై. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఈ వీకెండ్లో కానీ, లేదంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో పార్టీస్కి కానీ తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పే ఈ టిప్స్ ఇంకా మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీరు బిర్యానీ పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇదే మెజర్మెంట్స్ అండ్ ఇదే టిప్స్ ఫాలో అయ్యారు అనంటే అస్సలు చికెన్ బిర్యానీ ఇప్పటి వరకు చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసేయచ్చు. చాలా టేస్టీగా, జ్యూసీగా చాలా బాగుంటుంది. బయట రెస్టారెంట్స్లో మనకు దొరికే చికెన్ బిర్యానీ కన్నా కూడా ది బెస్ట్ చికెన్ బిర్యానీ వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చూసేద్దాం మరి. దీనికోసం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో ఆనియన్స్ని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. స్లైసెస్గా మాత్రమే కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి.
ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి, చేదుగా వచ్చేస్తాయి. వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను దీనికోసం 1 kg చికెన్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పావు గంట పాటు సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దానిలోకి చికెన్ని యాడ్ చేసుకొని పసుపుని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 4 నుంచి 5 పచ్చిమిర్చీలు, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు, చాలా కొంచెం యాడ్ చేసుకొని సరిపోతుంది. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు అంటే 250 ml పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేదాకా చేత్తో మెల్లగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఈ టెక్స్చర్ అయితే రావాలండి చికెన్ ముక్కలు. ఇప్పుడు దీనిలోకి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా జ్యూసీగా ఉండాలి, లేదు అని అంటే ముక్కలు మనకి మాడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కనీసం 40 నిమిషాల పాటు అలా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కేజీ చికెన్కి 3/4 kg బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 3 లీటర్ల వరకు వాటర్ని తీసుకోవాలి. ఒక 2-3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, కొద్దిగా జాపత్రి, ఒక 3 అనాస పువ్వులు, 5 నుంచి 6 లవంగాలు, ఒక నల్ల యాలుక, ఒక 4 యాలుకలు, ఒక 2 ఇంచుల చెక్క, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర ఆకులు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని మనం ఈ బిర్యానీలో ఇక్కడ మాత్రమే అడ్జస్ట్ చేయగలమండి. వాటర్ సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండేలాగా సాల్ట్ని వేసుకోవాలి. ఈ వాటర్ అన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమని గుర్తుంచుకోండి. మూత పెట్టేసి రైస్ని మనము 80% కుక్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్లోనే మనకి ఇది 80% అయితే కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని చూడండి. ఇలా పట్టుకొని మనం రైస్ని ఇలా పట్టుకొని తుంచాము అంటే కట్ అవ్వాలి. అలాగే కొద్దిగా పలుకు ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా 80% కుక్ అయినట్లు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ మీదకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకున్న రైస్ని లేయర్ లాగా వాటర్ని తీసేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకొని లేయర్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ 80% కుక్ అయిన రైస్, దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. అది హాట్ వాటర్లోనే ఉంటుంది కాబట్టి రెండవ లేయర్ రైస్ 90% కుక్ అయిపోయి ఉంటుంది. దీనిపైన కూడా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా రైస్వి, ఆ వాటర్ని 1 కప్పు వరకు ఇలా రైస్కి అంచుల్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి నేను పైన వెయిట్ పెడుతున్నానండి. పిండితోటి కవర్ చేయడం వల్ల మనకి ఆ పిండి అదంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా వెయిట్ పెట్టుకున్నా చాలు, మంచిగా దమ్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక వెయిట్ని పెట్టేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 మినిట్స్ పాటు
దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి. ఇది పర్ఫెక్ట్ టైమింగ్. మొత్తం 35 minutes లో మనకి బిర్యానీ మంచిగా కుక్ అయిపోతుంది. తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి పర్ఫెక్ట్ గా మన బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఎవరు చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చే మెజర్మెంట్స్ తోటి చూపించాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇదే మెజర్మెంట్స్ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ సారి చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ లేదంటే వీకెండ్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. గుమగుమలాడే హైదరాబాదీ దమ్ బిర్యానీ నచ్చని వాళ్ళు ఉండరు కదా. అంతే అండి, ఎంతో సింపుల్ గా మనకి ది బెస్ట్ చికెన్ కాంబో అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.